హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య వ్లాగ్స్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ ఎగ్ ఫ్రై అనమాట. ముందుగా ఈ బీరకాయ ఎగ్ ఫ్రై చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అండ్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అండ్ కరివేపాకు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను అనమాట. దాని తర్వాత వచ్చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా తీసుకుంటున్నాను. ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని దానిపైన ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకుంటున్నాను. దాని తర్వాత కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేసి పెడుతున్నాను, ఎందుకంటే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. దాని తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి అనమాట. ఒకసారి మిక్స్ చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ బీరకాయ ముక్కలు కూడా మగ్గడం కోసం నేను మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి పెడుతున్నాను. చూడండి, ఈ లిడ్ మళ్ళీ ఈ లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి, బీరకాయ ముక్కలు కూడా మగ్గిపోయి దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడరు, 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అయితే టేస్ట్కి సరిపడా నేను యాడ్ చేస్తున్నాను. మీరు కూడా సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా అయితే యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత వీటిని నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేసి దాంట్లో 1/2 కప్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత వచ్చేసి వాటర్ ఎగిరిన తర్వాత పగలగొట్టి పెట్టుకున్న గుడ్లు అయితే దీంట్లో వేసుకుంటున్నాను. ఈ గుడ్లు అయితే వేసుకున్నాను కదండి. వేసిన తర్వాత నేను మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి పెడుతున్నాను, ఎందుకంటే పగలగొట్టి పెట్టుకున్న గుడ్లు బాగా ఫ్రై అవుతాయి అన్నమాట, ఉడుకుతాయి. చూడండి, ఇవైతే నేను ఒకసారి మెల్లగా కలుపుకుంటున్నాను. ఇవి కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. దీంట్లో కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి పెట్టుకుంటున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ కోసం పైనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.